మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనము. తప్పక అతనికి ఆహారము దొరకును. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 48వ అధ్యాయము ధ్యానిస్తూ ఉన్నాము. 15వ వచనములో యాకోబు దేవుని గురించి ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అని. తాను పుట్టినది మొదలుకొని వృద్ధాప్యములో వచ్చిన వరకు తనను పోషించిన దేవుడు అని దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమ, అన్నోదకముల పోషణయు పోషణాధారమైన దేవుడు ఏ కొదువ రాకుండా పోషించగలడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సరాంతములోనికి ప్రవేశించిన నీవు నీకున్న బాధ్యతలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ బాధ్యతలను బట్టి రానున్న సంవత్సరము ఏ రీతిగా ఉంటుంది అని కలత చెందుతూ ఉన్నావా? నీ కుటుంబ పోషణ గురించి దిగులు చెందుతూ ఉన్నావా? నీ బిడ్డలను ఒకవేళ ఒంటరిగా జీవిత భాగస్వామిని కోల్పోయి ఏ విధంగా నేను వారిని పోషించగలను అని చింతిస్తూ ఈ మాటలు వింటూ ఉన్నావా? అయితే ఈ వాక్యము నీ కొరకే. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తప్పక అతనికి ఆహారము దొరుకును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, 132వ కీర్తన 13 నుండి 15 వచనాలను మనము గమనిస్తే, నిన్ను ఏర్పరచుకొని నిన్ను కోరుకొని నీలో నివసించుచున్న నీ దేవుడు నీ ఆహారమును నిండారులుగా దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆహారముతో తృప్తిపరుస్తానని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మన దేవుడు మంచి కాపరి. ఆయన కాపరత్వములో ఉన్న నీకు లేమి అనేది ఉండదు. మంచి గోధుమలతో తృప్తిపరచే దేవుడు, అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచే దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారమును అందించగలడు. ఈ వాక్యము వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ నిన్ను పోషించి నీ కుటుంబానికి యజమానిగా ఉన్న పెద్దను నీవు కోల్పోయి ఉన్నావా? అది నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబ బాధ్యత, కుటుంబ పోషణ ఎలా, నూతన సంవత్సరము నీ జీవితంలో ఎలా ఉంటుంది అని కలత చెందుతూ ఉన్నావా? అది ఏ విషయంలో అయినా, నీ ఆహారము విషయంలో కావచ్చు, నీ చదువు విషయంలో కావచ్చు, నీ భవిష్యత్తు విషయంలో కావచ్చు, యాకోబు దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. ఆయన పక్షపాతము చూపేవాడు కాదు. యాకోబును పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు. నమ్ముతున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఆయన వైపు ఒక్కసారి కనులెత్తి చూడు. నిన్ను పోషించడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబానికి యజమానిగా, నీకు పరమ భర్తగా, నీకు పరమ తండ్రిగా, ఎవరినైతే నీవు కోల్పోయావో, ఎవరైతే సంపాదిస్తూ కుటుంబ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నారో ఆ వ్యక్తిని నీ కుటుంబము కోల్పోయి ఈ సంవత్సరాంతంలో దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆ స్థానాన్ని భర్తీ చేసి నిన్ను పోషించే పోషణాధారముగా తానుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నమ్మిన ఎడల ఈ ప్రార్థనలో ఏకీభవించగలవా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే ప్రభువా కుటుంబ పెద్దలను
కుటుంబ బాధ్యత నిర్వహించే వారిని కోల్పోయి పోషణ విషయమై కలత చెందుతూ ఉన్నారో అట్టి ప్రతి బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను తండ్రి. నీవు కాపరిగా ఉంటే లేమి కలుగదు నాయన. నీవు మా దేవుడిగా ఉంటే ఏ విషయంలో మాకు కొదువ ఉండదు తండ్రి. ఆనాడు యాకోబును పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు పోషించిన దేవుడవు, నీవు సజీవుడవు ప్రభువా. నిన్న నేడు మారక ఏకరీతిగా ఉండు దేవుడవు, పక్షపాతము చూపని దేవుడవు తండ్రి. ఈ వాక్యము వింటున్న వారిలో అటు రీతిగా వేదన చెందుతూ కలత చెందుతూ ఉన్న బిడ్డలు ఉంటే వారిని మీరు ధైర్యపరచండి నాయన. వారిని మీరు పోషించండి. వారి జీవిత కాలమెల్లా మీరు తోడుగా ఉండి మీ కాపరత్వములో ఏ లేమి ఏ కొదువ లేకుండా మీరే సహాయము దయచేయమని, వారి కుటుంబ పోషణ కావచ్చు, వారి చదువు కావచ్చు, వారి భవిష్యత్తు కావచ్చు, ఏ విధమైన ఆటంకము లేకుండా నిరాటంకముగా వారిని నడిపించమని ప్రేమపూర్ణుడవైన నీ కృపాహస్తాలకు అట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని అప్పగిస్తూ వారి గాయపడిన హృదయాలను ఓదార్చి సంతోష వస్త్రాన్ని ధరింపచేసి నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నెలకు 10,000 మందిని వంతు చొప్పున సొలొమోను ఇశ్రాయేలు వారిని వెట్టి పనికై ఎక్కడకు పంపెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.